చదవబడిన వాక్య భాగములో నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని, ఆ తరువాత నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును అని కొన్ని విషయాలు చెప్పాడు. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకుందురు. అసలు పాములతో మనకేం పని నాకు అర్థం కావట్లా. పాముల పని పాములది, మన పని మనది. ఏ పాముని ఎవరిని ఎత్తుకుంటారా? కానీ పాములను ఎత్తి పట్టుకుందురు అన్నాడు. మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. అసలు మరణకరమైనది ఏం తాగుతాం? అసలు అంత అవసరం ఏముంది మనకి? మనకు తెలియకుండా ఎవరన్నా ఇస్తే అది వేరే సంగతి, కానీ తెలిసి ఎవరన్నా విషం తాగుతారా? మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందెదరని చెప్పాను. ఈ మాటలన్నీ చెప్పి ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యను, కుడి ప్రక్కన కూర్చున్నాడు అనుంది. దేవుని కుడి పక్కన కూర్చున్నాడు అంటే సర్వాధికారం, దేవుని పక్కన యథాస్థానం. కింద కూర్చోలా, ఇంకొక చోట ఎక్కడో లేడు. ఆయన దేవుని కుడి పార్శ్వమున కుడి ప్రక్కన కూర్చొనున్నాడు. ఎందుకు దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడంటే కొన్ని కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిది, దేవుని కుడి ప్రక్కన కూర్చున్నాడు, దేవునితో సమానుడు. రెండవది, సర్వాధికారి. యేసు ప్రభువే మత్తయి సువార్త 28వ అధ్యాయం ఆఖరి వచనంలో 19వ వచనం నుంచి చూస్తే, భూమి మీదను పరలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అన్నాడు. అందుకని మొట్టమొదటిది దేవునితో సమానుడు, రెండవది సర్వాధికారి, మూడవది మన పక్షమున విజ్ఞాపన చేసేటువంటి ఉత్తరవాది. ఏమమ్మా స్తోత్రాలు చెప్పండి, ఒకసారి పెద్దగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి, ఒక్కసారి ఒకరు మొక్కలు ఒకరు చూడండి, మొక్కలు చూసుకోండి కొంచెం ఒక్కసారి. జాగ్రత్త వినండి. కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాడు. ఆసీనుడయ్యాడు అనే మాట స్పష్టంగా చెప్పాడు. ఏమిటి అక్కడ హోదా ఏమిటంటే, మొట్టమొదటిది ఏం చెప్పాను? ఆయన దేవుడు. రెండవది ఏం చెప్పాను? సర్వాధికారి. మూడవది ఏం చెప్పాను? ఉత్తరవాది. నాలుగవది ఏం చెప్పాను? విజ్ఞాపనకర్త. మన పక్షమున విజ్ఞాపన చేయడానికి, వ్యాజ్యం ఆడడానికి అక్కడ కూర్చున్నాడు. ఓకేనా? ఐదవది, సింహాసనాసీనుడై ఉన్నాడు గనుక, అబ్బాయి అధికారం ఇక నాదిరా, అధికారం నా చేతుల్లో ఉంది, సర్వాధికారం నాకు ఇవ్వబడింది. ఎందుకంటే నేను ఒకప్పుడు తండ్రి వక్షస్థలమందు ఉన్నాను, తండ్రి కుడి పార్శ్వమున తండ్రితో కూడా ఉన్నాను నేను. అయితే నేను మళ్ళొక్కసారి అధికారమును స్వతంత్రించుకోవడానికి అర్హుడనని రుజువు చేసుకున్నాను. సింపుల్ గా చెప్పాలంటే, రాజుగారి కొడుకు ఏమవుతాడు? నోరు తెలిసి అందరూ చెప్పండి మర్యాదగా. మీరు నిద్రమొహాలు వేసుకుంటే నాకు చిరాకు పుట్టింది, నేను 3 గంటలు చెబుతా, పగట్ట తీర్చుకుంటాను నేను. కాబట్టి మీరు మర్యాదగా చెప్పినప్పుడు స్పందించండి, ముగిస్తా. రాజుగారి కొడుకు రాజు అవుతాడు. అది జన్మతా వచ్చిన అధికారం. రాజుగారి కొడుకు యువరాజు, జన్మతా వచ్చిన అధికారం. ఈ రాజుల గ్రంథంగా చూస్తే చిన్న పిల్లలు కూడా తండ్రులు చనిపోయిన తర్వాత రాజులు అయ్యారు. అది రాజుల గ్రంథం చూస్తే మీకు అర్థమైంది. చిన్న వయసులోనే వాళ్ళకి పట్టాభిషేకాలు చేశారు. సో జన్మతా వచ్చే అధికారం రాచరికం. దేవుని కుమారుడు కనుక, దేవునిలో ఒక భాగం కనుక ఆయన దేవుడు, ఆయన సర్వాధికారి.
కానీ రాజుగారి కొడుకుగా జన్మతా వచ్చే అధికారము మరొకసారి రాజుగారి కొడుకు రుజువు చేసుకోవాల్సి ఉంటది. అందుకే రాజుగారు కుమారుణ్ణి తన యుద్ధ నుండి వేరే ప్రదేశానికి పంపించి శ్రమానుభవాన్ని నేర్పి, ఆ శ్రమలలో విధేయతను నేర్పి, విద్యలను నేర్పి, అందులో అన్ని క్వాలిఫై అయితే ఆ తర్వాత తీసుకొచ్చి సమాజానికి ప్రకటించి అందరి ఎదుట పట్టాభిషిక్తుడిని చేస్తాడు. మా చిరంజీవి సకల విద్యా పారంగతుడయ్యాడు, ఇక ఈ సింహాసనం ఎక్కి అందరినీ పరిపాలించడానికి యోగ్యుడయ్యాడు అని అందరి ఎదుట అతన్ని పట్టాభిషేకం చేస్తారు. ఇది రాచరికపు వ్యవస్థలో జరిగేది. ఒకటి జన్మతా వచ్చే అధికారం, రెండు దాన్ని రుజువు చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా రాజుగారి కొడుకు ఉంది. లేకపోతే నాకు అర్థం కాదు, భూమి మీదను పరలోకమందును నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది అనే పదం ఏంటి అసలు? ఇప్పుడు ఇయ్యబట్టం ఏంటి? ఇప్పుడు ఇయ్యబట్టం ఏంటంటే ప్రకటన గ్రంథం కూడా మీరు చూడవచ్చు. ఇప్పుడు ఇందాక మీరు మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో స్పష్టంగా చదివారు. ఒకసారి చూడండి అక్కడ ఏముందో. మత్తయి సువార్త 28:19 ఒకసారి చూడండి, తర్వాత ప్రకటన చూద్దాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఏంది ఇప్పుడు ఇయ్యబడిందా? అంతకుముందు లేదా? ఆ మాటను కొంచెం ప్రశ్నగా పెట్టుకుని ఆలోచించండి. తర్వాత ఇప్పుడు ప్రకటన గ్రంథానికి రండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం చదవండి ఒకసారి చూడండి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని. రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. ఇప్పుడు అధికారం ఆయన క్రీస్తుదాయనేంటి? ఆయన ఇప్పుడు నాకు సర్వాధికారం ఇవ్వబడింది అంటాడు, ఇప్పుడు అధికారం ఆయన క్రీస్తుదాయము అంటాడు. అంటే అంతకు ముందు లేదా? రాజుగారి కొడుకుగా యువరాజుకు అధికారం ఉన్నప్పటికీ దాన్ని రుజువు చేసుకుని పట్టాభిషిక్తుడు కావాలి. అలాగే దేవుని కుమారుడైన క్రీస్తు కూడా జన్మత తండ్రిలో ఒక భాగం దేవుడై ఉన్నను, మరి ఆయన కూడా సమస్తము మీద ఆధిపత్యము నెరవేర్చడానికి తగిన వాడని రుజువు కావలసి ఉంది. అలాగ రుజువు చేసుకున్నప్పుడే దూతలైనా మానవులైనా దేవుడు సృజించిన కోటాను కోట్ల ప్రపంచాలు ఆమోదిస్తాయి, అంగీకరిస్తాయి. నీకు తెలుసా, దేవదూతలకు డౌట్ వచ్చిందంట. దేవదూతలకు డౌట్ వచ్చింది. అందరిని వదిలిపెట్టి ఆయనకు నమస్కారం చేయమంటాడు. ఏమిటి ఆయన స్పెషల్? అందరిని వదిలిపెట్టి ఆయనకు స్తోత్రము, మహిమ, ఘనత, ప్రభావం ఆరోపించమంటాడు. ఏమిటి ఆయన స్పెషల్ అని వాళ్ళ హృదయాల్లో సందేహం వచ్చింది. అంటే దేవుని కుమారుడైనంత మాత్రాన మనమంతా ఖచ్చితంగా ఆయనకి విధేయత చూపాల్సిందేనా? లేకపోతే తగిన యోగ్యతలు ఏమైనా ఆయనకున్నాయా అనే ధర్మ సందేహం ఎవరికైనా వచ్చిద్దా రాదా? ఎక్కడ దాకొద్దు, సింపుల్గా మీకు అర్థమైంది. ఇందాక ఒకడు నిలబడ్డాడు ఇక్కడ, నేను రాబోయే ముందు. ఇందాక ఒకడు నిలబడ్డాడు ఇక్కడ, ఎవరో కొడుకు. ఇక మా అబ్బాయి అని చెప్పని ఇక నిలబడి వాడు ఏది చెప్పినా వింటారా మీరు? వానిని మీరు ఆమోదించాలంటే ముందు వాడు కూడా తన్ను తాను రుజువు చేసుకోవాలి. వానికి వాక్యాధ్యయనం ఉండాలి, పరిశుద్ధాత్మ అభిషేకం ఉండాలి, ప్రార్థనా అనుభవం ఉండాలి, మోకాళ్ళ అనుభవం ఉండాలి, మందను లీడ్ చేయగలిగిన నాయకత్వపు లక్షణాలు ఉండాలి, సమస్తాన్ని గ్రహించగలిగి సమస్తాన్ని కూడా నెరవేర్చ సమర్థుడై ఉండాలి. నా కొడుకుగా ఫస్ట్ మీ దృష్టి వాడి మీద ఉంటుంది. నాకు తెలుసు ఆ సంగతి. శాలేమన్న కొడుకు అని ఫస్ట్ రెస్పెక్ట్ ఇస్తారు. కానీ అంత మాత్రాన పూర్తిగా ఆ నాయకత్వం కిందకి మిమ్మల్ని మీరు అప్పగించుకోరు. అప్పగించుకోవాలి అంటే వాడు రుజువు చేసుకోవాలి.
లేకపోతే కూర్చున్న మీరేమంటారో తెలుసా, వాడు సరైన రీతిలో మిమ్మల్ని నడిపించకపోతే ఏదో ఇక అన్న కొడుకని ఇక ఏదో మనం కూర్చోవటమే కానీ మైండ్ తింటున్నాడు ఏందో, ఇక అన్న కొడుకని ఇక మనం ఏదో ఆమోదించడం తప్ప అబ్బాయికి నడిపించడం రాట్లా. 1 వారం 2 వారాలు 3 వారాలు 4 వారాలు, 5వ వారం నుంచి సనుగుడు స్టార్ట్ అయింది నీకు. ఎందుకు? వాడి దగ్గర ఆ క్వాలిటీ లేకపోతే, ఆ కొలతలో లేకపోతే. అందుకని వాడు ఏం చేయాల్సి వచ్చింది ఇప్పుడు? జన్మతా నా కుమారుడుగా ఒక గుర్తింపు పొందిన, కష్టపడి వాడు కూడా నా వలె భక్తి సాధన చేసి దేవునితో కలుసుకొని, వాడు దేవునికి అనుసంధానమై దేవుని శక్తి పొందుకొని, వాక్కు పొందుకొని, అభిషేకం పొందుకొని, ఆత్మను పొందుకొని వాడు లైన్లోకి వస్తే అప్పుడు కొడుకుగా గౌరవించడమే కాదు, ఒక అభిషిక్త సేవకుడిగా కూడా మీరు రెస్పెక్ట్ ఇచ్చి టోటల్గా లోబడతారు. ఇక సణుగుడు గొణుగుడు ఉండదు. ఏమంటారు? పాయింటేనా? యాజ్ ఇట్ ఈజ్గా క్రీస్తు కూడా అదే వర్తిస్తుంది. అండ్ ఆయన రక్తము చేత విమోచింపబడి దేవుని కుమారులుగా కుమార్తెలుగా పిలవబడిన మనకు కూడా అదే వర్తిస్తుంది. యేసు ప్రభు కూడా తన్ను తాను రుజువు చేసుకోవాలి. లేకపోతే మనమే ప్రశ్నిస్తాం ఏమిటా ఆయన అర్హత అని, దూతలు ప్రశ్నిస్తారు ఏమిటి ఆయన యోగ్యత అని. అలా వచ్చింది వాళ్ళకి డౌటు. దేవుడు దాన్ని రుజువు చేశాడు. నా కుమారుడు ఎంత గొప్పవాడో, ఎంతటి విధేయుడో, నా కుమారుడు ఎంత తగ్గించుకుంటాడో, నా కుమారుడు ఎందుకు స్తోత్రార్హుడో, నా కుమారుడు ఎందుకు నమస్కార పాత్రుడో, ఎందుకు ఆరాధనీయుడో, ఎందుకు శక్తియు మహిమయు ఘనతయు స్తోత్రము పొందనర్హుడో నా కుమారుడే రుజువు చేసుకుంటాడు చూడండి అని తండ్రి కుమారుణ్ణి భూమి మీదకి పంపి మహిమను వదిలిపెట్టి మట్టి లోకంలోకి వచ్చి మట్టి మనిషిగా పుట్టి, స్తోత్రం చెప్పండి మా గట్టిగా చెప్పండి, తండ్రి చిత్తము నెరవేర్చడానికి పడవలసిన పాటల్లో అత్యంత దారుణమైన వేదన శిలువ మరణము పొందునంతగా తనను తాను తగ్గించుకొనెను గనుక అన్ని నామముల కంటే పైనామముగా ఆయన నామం హెచ్చింపబడింది. ఇలా రుజువు చేసుకున్న తర్వాత వధింపబడిన గొర్రె పిల్లగా క్రీస్తు గుర్తింపబడిన తర్వాత తండ్రి యొక్క చిత్తము నెరవేర్చడానికి ఎంతటి అవమానకరమైన అనుభవాలకైనా కుమారుడు వెళ్ళగల సమర్థుడని దూతలు గ్రహించిన తరువాత ప్రకటన గ్రంథము 5వ అధ్యాయములో అందరూ కలిసి అంటున్నారు చూడండి గొర్రె పిల్లను గూర్చి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము చూద్దాం చూడండి. 11వ వచనం నుంచి చదువునానా. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. వారు ఎవరు? వాళ్ళు దేవదూతల స్వరం వినబడిందంట. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరం వినబడిందంట. వారి లెక్క కోట్ల కొలదిగా ఉందంట. ఈ కోట్ల కొలదిగా ఉన్న దూతలందరూ కలిసి అంటున్నారట, వధింపబడి ఉన్న గొర్రె పిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రము పొంద నర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండేది. ఇప్పుడు చెప్పటం ఏమిటి? అంతకుముందు అర్హుడు కాదా అంటే రుజువు చేసుకోక ముందు వాళ్ళకి డౌట్ ఉండే. క్రీస్తు భూమి మీదకి వచ్చి శిలువ మరణము పొందినంతగా విధేయత చూపి తిరిగి లేచి తండ్రి యొద్దకు వెళ్ళినప్పుడు దూతలందరూ కలిసి అంటున్నారు, ఇదిగో ఒకప్పుడు డౌట్ ఉండే, ఇప్పుడు మాకు క్లారిటీ వచ్చేసింది, మాకు స్పష్టత వచ్చింది. వధింపబడిన గొర్రె పిల్ల స్తోత్రము మహిమ ఘనత ప్రభావము బలమును శక్తియు అధికారము కూడా పొందనర్హుడు. ఆ అర్హతను రుజువు చేసుకోవాల్సి ఉంది, రుజువు చేసుకున్నాడు. ఓకే, అంతకుముందు ఆయన అధికారే, తండ్రిలో ఒక భాగం కాబట్టి
కానీ భూమి మీదకి వచ్చి మరొక్కసారి అధికారాన్ని ప్రూవ్ చేసుకొని రెండవసారి కూడా తానే సర్వాధికారిగా రుజువు చేయబడ్డాడు. ఇప్పుడు పాడొచ్చా మనం? సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి